జై భారత్ హైదరాబాద్ సార్ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన. అది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ గందరగోళాన్ని అంతా చూసినట్లయితే, ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంత బాధ్యతారహితంగా కాలేజీలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈనాడు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిల యొక్క బాత్రూముల్లో కెమెరాలు ఫిట్ చేసి బాత్రూమ్ యొక్క సంఘటనల్ని వీళ్ళు ఫిల్ములు తీసి వాటిని వ్యాపారం చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. సరే, దీనికి అమ్మాయిల యొక్క బాత్రూముల్లోకి అబ్బాయిలు ఎలా వస్తున్నారు, దీనికి అంతటికి ఏ రకంగా సాధ్యం అవుతుంది అనేది చూసినట్లయితే, ఇక్కడ ఈ అమ్మాయిల్లో ఉన్నటువంటి ఇంకా కొంతమంది అమ్మాయిలు ఈ కార్యక్రమం చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అది ఒక అమ్మాయి కావచ్చు, ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, ముగ్గురు అమ్మాయిలు కావచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక నానుడు ఉంది, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులని. ఖచ్చితంగా ఇది నిజం. మరి ఏదైతే ఆ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలు, తనతోటి చదువుకుంటున్నటువంటి ఆ పిల్ల ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించింది అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి నిజం. ఇదే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ మనం అమ్మాయిలను తప్పుపట్టం, అబ్బాయిలనే తప్పుపడుతూ ఉంటాం. కానీ అనేక రకాల కష్ట నష్టాలు వచ్చి నా కూతురికి ఒక భవిష్యత్తు కావాలి, నా కొడుకు ఒక భవిష్యత్తు కావాలని చెప్పేసి మనం కాలేజీల్లోకి వీళ్ళకి లక్షల రూపాయలు పోస్తూ మనం చదివించి వాళ్ళని పెద్దోళ్ళని చేసి సమాజంలో మనకంటే ఎత్తులో నిలబెట్టాలని చేసే ఆలోచన ఏదైతే ఉందో దానికి పిల్లలు ఈనాడు విలువ ఇవ్వటం లేదు అనేది, దానికి ఏ రకమైనటువంటి మన యొక్క ఆలోచనలకి, మనం చేసేటువంటి ఈ ఖర్చులకి ఎలాంటి విలువ పిల్లలు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఖచ్చితంగా ఈ రోజుని ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో ఈ సెల్ ఫోన్లు వీటి వల్ల జరిగేటువంటి మంచి అనేకమని ఉన్నాయి, కానీ చెడుకు ఎక్కువ వీటిని వాడుతూ ఉన్నారు. అమ్మాయిలను అత్యాచారాలు చేయటం కానివ్వండి, అమ్మాయిల మీద యాసిడ్లు పోయటం కానివ్వండి, అమ్మాయిల మీద దాడి చేయటం కానివ్వండి, ఎన్నాటికి వెనకాల కారణం ఇంకొక అమ్మాయి పాత్ర ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. కానీ ఇక్కడ పిల్లల యొక్క పెంపకానికి మనం ఖర్చు పెట్టడానికి ఎంతసేపు ఆలోచన చేస్తున్నామే తప్ప పిల్లల్ని పైకి తీసుకురావాలి, చదివించేయాలి, వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు లక్ష్యం తెచ్చేయాలని ఒక ఆలోచన చేస్తామే తప్ప మన పిల్లల్ని మాత్రం అసలు మనం ఎలా పెంచుతున్నాం అనే దాని గురించి ఏ రకమైన ఆలోచన చెయ్యం. పిల్లల పెంపకంలో తేడా పూర్తిగా తల్లిదండ్రుల దగ్గర ఉంది. ఈ పిల్లలు మన ఇంట్లో మన పిల్లవాడిని మనం జాగ్రత్తగా పెంచవలసినటువంటి అవసరం అవుతుంది, జాగ్రత్తలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వాడి పిచ్చగా తయారవుతున్నటువంటి ఇది మన ఇంట్లో పిల్లవాడిని మనం గమనించవలసినటువంటి అవసరం ఉందా లేదా? వాడి వికృతమైన జుట్లు, వికృతమైన వేషాలు, వికృతమైనటువంటి పద్ధతిలో వాడి నడవడికి గమనించుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది కదా. ఈ సమాజానికి వాడి కీడు చేస్తున్నాడా, మనకి కీడు చేస్తున్నాడా, సమాజానికి కీడు చేస్తున్నాడా అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల పైన ఉంది. అలాగే అమ్మాయిలు కూడా ఈ అమ్మాయిల్ని చదివించినప్పుడు అమ్మాయి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా నడవాలి, తను ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉండాలి, అది ఉండవలసిన పరిధి ఏంటి, ఏ రకంగా ఉండాలి, స్నేహాలంటే ఏ రకంగా ఉండాలి అనేది తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవేమీ మనం పిల్లలకి చెప్పటం లేదు.
ప్రతి ఇంట్లోని మనం చేసే పని ఏంటంటే వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు బాధలు లేకుండా మనం అన్ని కష్టాలు మనమే అనుభవించేసి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని వికృతంగా తయారు చేస్తున్నాం. కేవలం ఇక్కడ పెంపకంలో తేడా. అలాగే కాలేజీల్లోకి చేర్పించినప్పుడు కాలేజీల్లో ఖచ్చితంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతల గురించి మనం ఆలోచించాం. ఖచ్చితంగా కాలేజీలు కూడా ఏ రకంగా తయారైనవి? వ్యాపార అంగళ్ళగా తయారైపోయినాయి. అవి ఒక విద్యాలయాల్లాగా ఉండలేదు. అలాగే అక్కడ అనేక రకాల అల్లర్ల కారణం అవుతున్నటువంటి వాడు ఒక రాజకీయ నాయకుడి కొడుకు, ఒక ఎంప్లాయ్, ఒక ఉద్యోగస్తుడి కొడుకు, ఇంకొకటి వాడు ఎవడన్నా అయితే వాడు ఇష్టం ఉన్నట్టు ఆ కాలేజీ వాళ్ళు వాడికి సపోర్ట్గా ఉండటం, అక్కడ ఉన్న జరిగినటువంటి అన్నట్లు మాపీలు చేయటం రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు వారం రోజుల క్రితం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికైనా సరే ఆ పోలీసులు వారం రోజుల దాకా ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు, విచారణ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా చేసి ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. అంతవరకు ఈ కాలేజీ వాళ్ళు పోలీసులు మేనేజ్ చేశారా? అలాగే వచ్చిన తర్వాత ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, ఆధారాలు ఏమీ లేవు అని చెప్పేసి పోలీసులు మాట్లాడటంలో 300 మంది పిల్లలు రోడ్డెక్కి ఇది ఏంటి అనే దాని గురించి అడిగినప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదు అనేది వాళ్ళు చెబుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాద్యం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనం లక్షలు కట్టి కాలేజీల్లో జాయిన్ చేయటం ఉంటుంది కాదు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, అక్కడ జరిగే కార్యకలాపాలు ఏంటి, ఆ కాలేజీ యొక్క మేనేజ్మెంట్ ఏ రకమైనటువంటి పద్ధతుల్లో కాలేజీ నడుపుతుంది అనే దాని గురించి మనం ఆలోచించకపోవడం కూడా మనం చేసే తప్పే. ఈ రోజున కాలేజీల్లోనే డ్రగ్స్ వ్యాపారాలు జరుగుతున్నాయి, కాలేజీల్లోనే గంజా వ్యాపారాలు జరుగుతున్నాయి, కాలేజీలోని అనేక రకాలైనటువంటి ఈ యొక్క బ్లూ ఫిల్మ్ కార్యక్రమాలు కాలేజీలో జరుగుతున్నాయి అనేది మనకి చాలా మనం చూస్తూ ఉన్నాం. మనం యూట్యూబ్లో వాటిల్లో బయటకు వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికి కూడా మాఫీ చేయడానికి చూసేటువంటి వ్యవస్థలే తప్ప వీటిలన్నిటి మీద చర్య తీసుకోవటం అనేది ఇమీడియట్ చర్యలు అనేది జరగట్లేదు. ఇమీడియట్గా చర్యలు జరిగి ఎవరైతే మామూలుగా దాని కారకులయ్యారో వాళ్ళని ఖచ్చితంగా తగినటువంటి శిక్ష అక్కడ వేసిన రోజునే తగినటువంటి శిక్ష వేస్తే ఖచ్చితంగా మామూలుగా మనకి ఆ తర్వాత వాళ్ళు ఆ రకంగా చేయరు. కాబట్టి ఈ గుడ్ల వల్ల కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఈ సంఘటన ఖచ్చితంగా ఇందులో ఆడపిల్లల పాత్ర ఎక్కువగా ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవడైనప్పటికైనా సరే, ఇందులో కుర్రాడైనప్పటికైనా సరే, ఏం చూపిస్తావు నువ్వు? బాత్రూముల్లో పెట్టి వీడియోలు పట్టుకెళ్ళి ఏం చూపిస్తావు నువ్వు? నీ అమ్మ కడుపులో నుంచి నువ్వు వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా నీకు? అదే స్థానం నుంచి వచ్చావు. నీ అమ్మ నీకు పాలిచ్చి పెంచింది. అలాగే నువ్వు రేపొద్దున్న మళ్ళా నీకు ఒక చెల్లి, నీకు ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది. రేపొద్దున నీకు భార్యగా వచ్చేటువంటిది ఇందులో ఏదో ఒక అమ్మాయి అవుతుంది. ఇలాంటి నేను ఒక తల్లి కడుపును పుట్టాను, నేను ఒక ఆడదాని కడుపు నుంచి నేను పుట్టాననేటువంటి ఆలోచన పిల్లవాడికి రాకపోవటం అనేది ఎవరి తప్పు ఇక్కడ? పెంపకం తేడా, తల్లిదండ్రుల తేడా. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఆలోచనలు పిల్లలకి రావకపోవడానికి తల్లిదండ్రుల కారణం. అంతే. కాబట్టి ఆడపిల్లల్ని అల్లరి చేయాలని చూసేటువంటి మోక ఏదైతే ఉందో ఈ మోక్కి భవిష్యత్తు లేకుండా చేసేయాలి. వాళ్ళని ఎందుకు పని చేయని ఎదవల్లా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మోకాళ్ళు ఎరగొట్టి తీసుకెళ్ళి మామూలుగా లోపలేసి శాశ్వతంగా వాళ్ళని జైల్లో పని పాటలు చేయించడం అనేది చేస్తే బాగుంటుందని చెప్పి, లేదా ఖచ్చితంగా సూట్ చేసేయాలి. ఇవన్నీ కూడా చేయకపోతే, నిర్ణయాలు కఠినంగా లేకపోతే, ఒక వర్గాన్నో ఒక కులాన్నో ఒక మతాన్నో చూసి మీరు
వీళ్ళ పైన మీరు కాలయాపన చేసినట్లయితే కనుక, వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోయినట్లయితే కనుక ఇలాంటి ఎన్నో కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. అంతే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఈ యాజమాన్యాన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ కాలేజీ ఎంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతున్నటువంటి కాలేజీ పైన యాక్షన్ ఉండాలి. ఎవరైతే అమ్మాయిలు సహకరించారో అమ్మాయిల్ని, అందులో ఈ కార్యక్రమాలు చేసినటువంటి అబ్బాయిల్ని కూడా తమ చర్యలు తీసుకుని ఈ పిల్లలకి ఏ రకమైనటువంటి అన్యాయము జరగకుండా, ఏ రకమైనటువంటి అల్లర్లు కాకుండా ఈ జీవితాలు వాళ్ళని తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ, మరి తొందరలో ప్రభుత్వం కఠినంగా యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నారు ప్రజలు. ఆ రకమైన ఆశీస్సులతోటి యాక్షన్లతోటి ప్రభుత్వం ఉంటుందని భావిస్తూ, మరి వీడియో 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.